హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్, మీ కామెంట్స్ చాలా 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 ఇంపార్టెంట్ నాకు. కమింగ్ ఇన్ టు ద పాయింట్. ఈరోజు శేఖర్ భాష గారి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, ఎలిమినేట్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి, హౌస్లో మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా శేఖర్ భాష గారిది, అండ్ ఈరోజు జరిగిన నామినేషన్స్ హైలైట్స్ మాట్లాడుకుందాం. సో శేఖర్ భాష గారి ఎలిమినేషన్ అనేది జెన్యున్ కాదండి. అంటే ఆయనకు మరీ ఎలిమినేట్ అయ్యేంత తక్కువ ఓట్స్ అయితే పడలేదు. లైక్ ఆదిత్య ఓంతో కంపేర్ చేసుకుంటే అయితే డెఫినెట్లీ తక్కువ పడలేదు. ఆయన డెఫినెట్లీగా టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నాము. బట్ జరిగినవి మాట్లాడుకుందాం, హౌస్లో జరిగినవి, బజ్లో జరిగినవి మాట్లాడుకుందాం. యా ఫస్ట్ వీక్లో అయితే శేఖర్ భాష గారు జోకులు వేసుకుంటా, అందరినీ నవ్వించుకుంటూ అవన్నీ చెప్పారు. అండ్ ఈవెన్ జోక్స్ కూడా ఆల్మోస్ట్ ట్రెండ్ అవుతున్నాయి ఇప్పటికి కూడా. సో అలాంటి శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, సెకండ్ వీక్లో లైక్ శేఖర్ భాష గారి వైఫ్ డెలివరీ 14th ఆఫ్ సెప్టెంబర్ ఉంది. దాని గురించి ఆయన ఎక్కడ ఈవెన్ లైవ్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే అది ఒక సింపతి గేమ్గా ఉంటుంది అని. అండ్ లాస్ట్ 3 days బిఫోర్ ఎలిమినేషన్ లాస్ట్ 3 days నుంచి ఆయన కొంచెం డల్ అయ్యారు. బికాస్ రేషన్ వల్ల కావచ్చు. అందరికి నాన్ వెజ్లు అవన్నీ వస్తున్నాయి, కానీ ఈయనకి వెజిటేరియన్ కంప్లీట్గా. ఆ వెజ్లో కూడా ఎనఫ్ ఫుడ్ రాలేదంట. సో అతను కొంచెం ఆడడానికి ఎనర్జీ లేదు. అండ్ ఈవెన్ అతనికి 50 years, నియర్ బై 50 years ఉంటాయి కదా. సో అతనికి అది నచ్చలేదు. ఫుడ్ గురించి ఇబ్బంది పడడం, ఆ ఫుడ్ లేకుండా అంత ఎనర్జీగా ఆడడం కూడా ఆయనకు నచ్చలేదు. అండ్ ఆయనకి ఇలా క్లోజ్ ఎన్విరాన్మెంట్లో ఏం పని లేకుండా జస్ట్ టాస్క్లు, అన్నాలు, కూరలు అలా ఉండడం కూడా ఆయనకు నచ్చలేదంట. ఈవెన్ బుక్స్ రీడ్ చేయడం అనేది అతని హ్యాబిట్, బట్ అది కూడా అక్కడ లేదు కాబట్టి ఆయనకి ఏం నచ్చలేదు. సో ఆయన కొంచెం డల్ అయ్యాడు. ఈవెన్ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ గుర్తు రావడము, డెలివరీ గురించి అవన్నీ రావడం వల్ల లాస్ట్ 3 days కంప్లీట్లీ డల్ అయ్యారు. అండ్ ఈవెన్ ఆయన పద్దాక వెళ్ళి మైక్స్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను, నన్ను ఎలిమినేట్ చేయండి, నేను వెళ్ళిపోతాను, నన్ను ఎలిమినేట్ చేయండి అని చెప్పడము. హౌస్ మేట్స్ తో కూడా, రిమైనింగ్ ఆల్ మెంబర్స్ కూడా, హౌస్ మెంబర్స్ తో కూడా లేదు నేను మాక్సిమం ఉన్నాను, ఇంకా మహా ఉంటే ఇంకో 1 week ఉంటాను తప్ప అంతకన్నా లైక్ 105 days ఆర్ 102 days ఉండే అంత ఇదైతే నా దగ్గర లేదు. నేనైతే అన్ని రోజులు ఇలాగ ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉండలేను అని ఆయన క్లియర్ గా చెప్పారంట. ఇది టాక్, ఆయనే చెప్పారు, బజ్ లో ఆయనే చెప్పారు. సో అందుకే ఆయన ఏదో ఎలాగో ఉంటుంది, కొంచెం వెళ్దాము, ట్రై చేద్దాము, పాపులారిటీని గెయిన్ చేసుకుందాము ఇంకా అని వెళ్ళారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎంత పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. కాకపోతే జెన్యున్ గా ఉన్నారు. బట్ మనకు కావాల్సింది బిగ్ బాస్ కి అసలు కావాల్సింది ఏంటి, గొడవలు పడేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు, ఒక మాటకి 4 మాటలు సమాధానం చెప్పేవాళ్ళు, ఆడియన్స్ కి కంటెంట్ ఇచ్చేవాళ్ళు, ఉన్నది లేనిది ఉన్నది చెప్పేవాళ్ళు, కొంచెం అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు, ఆటని ఇంకో స్టేజ్ కి తీసుకెళ్లే వాళ్ళే మనకు కావాలి. ఒకవేళ శేఖర్ భాష గారు ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోయినా కానీ, సెకండ్ వీక్ ఎలిమినేట్ అవ్వకపోయినా కానీ, థర్డ్ వీక్ ఎలిమినేట్ అవుతారు, లేకపోతే ఫోర్త్ వీక్ ఎలిమినేట్ అవుతారు. అంతే తప్ప అతను లైక్ ఫైవ్ లాస్ట్ వీక్ వరకు అయితే ఉండే ఛాన్సెస్ అయితే లేదు. ఆయనకు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఆయన మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా అంటే, ఆయన బజ్లో చెప్పింది ఏంటి అంటే, లేదు నేనైతే మళ్ళీ వెళ్ళను, బికాస్ నేను ఆడడానికి ఏం లేదు అక్కడ, నేను ఇలాగే ఉంటాను, ఇక్కడ ఎలా ఉన్నాను అక్కడ కూడా అలాగే ఉంటాను అని ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన వెళ్ళే ఛాన్స్ లేదు. బట్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆడియన్స్ రెస్పాన్స్ అవన్నీ చూసి, సో డెఫినెట్లీ మళ్ళీ ఆడియన్స్ ఓకే నన్ను ఇంత ఇష్టపడుతున్నారా, నేను ఏమైనా రాంగ్గా వచ్చాను, 99.9% అయితే ఉండదండి. ఆయన వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు. బట్ 1% ఆడియన్స్ కోసం వెళ్తే మేబీ వెళ్ళొచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్, అదైతే మనం చెప్పలేము. బట్ ఇప్పటి వరకు అయితే గేమ్లో ఆ ఎక్స్ ఫ్యాక్టరు బాగా హిట్ అయిందే అనే ఫ్యాక్టర్ అయితే లేదండి. అందరూ కంటెస్టెంట్స్ అందరూ నాకు అంతగా వావ్ అనేది లేదు. బట్ చూద్దాము ఎవరెవరు కొంచెం గట్టి కష్టపడితే ఎవరెవరు కొంచెం మళ్ళీ షైన్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు మణికంఠ ఫస్ట్ వీక్ ఇప్పుడు వీక్ అతని గ్రాఫ్ చాలా హైగా ఉంది. అండ్ ఈవెన్ సీత, అసలు సీతని ఎంత అండర్ ఎస్టిమేట్ చేసామో, నేనైతే అంతే చేశాను. బట్ ఆమె మాట్లాడే విధానం, ఆమె డిఫెండ్ చేసుకునే విధానం, ఆమెకున్న క్లారిటీ అండ్ ఫిజికల్ టాక్స్ లో ఆమె ఆడే విధానం మొత్తం నాకైతే చాలా నచ్చింది సీత కూడా. సో శేఖర్ భాష గారి ఎలిమినేషన్ అయితే అన్ఫేరే. బట్ ఆయన కావాలని వెళ్ళారు కాబట్టి మనం ఏం చేయలేము, హౌస్ లోకి రావచ్చు రాకపోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఇది అప్డేట్. అకార్డింగ్ టు శేఖర్ భాష గారు ఎవరు టైటిల్ విన్నర్ అవ్వచ్చు అంటే, ఒక సర్ప్రైజింగ్ నేమ్ బయటకు వచ్చింది, దట్ ఈస్ సీత. సీత ఈ జెన్యున్, సీత హార్డ్ వర్కర్, సీత గట్టిగా మాట్లాడుతుంది అండ్ తనకి ఆ పొటెన్షియల్ ఉంది అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మనకు బయట చాలా మంది
లైక్ విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవ్వచ్చు అని చెప్తున్నారు కదా. విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవ్వచ్చు, బట్ ఎప్పుడు అంటే ఇప్పుడిప్పుడే లైక్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ నామినేషన్ లో విష్ణుప్రియ కొంచెం ఓపెన్ అప్ అయింది. ఇదే గట్టిగా ఓపెన్ అప్ అయ్యి దీని గురించి పాయింట్లు మాట్లాడుకుంటూ ఆమె స్ట్రాంగ్ గా బిహేవ్ చేస్తే డెఫినెట్లీ షీ కెన్ బికమ్ ఫస్ట్ ఉమెన్ టైటిల్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు అవ్వచ్చు. దానికోసం నేను కూడా చాలా లాస్ట్ 7 సీజన్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను ఒక ఉమెన్ కూడా బిగ్ బాస్ సీజన్ టైటిల్ కొట్టాలి అని. విల్ సి ఆమె ప్రూవ్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. సో ఈ రోజు నామినేషన్స్ చూసుకుంటే అంత ఇంట్రెస్టింగ్ గా నామినేషన్స్ ఏం లేవండి, ఓన్లీ 1 or 2 ఉన్నాయి. లైక్ స్టార్ట్ విత్ సీత గురించి చేద్దాము. సీత అయితే యష్మికి చెప్పింది అండ్ పృథ్వీకి చెప్పింది. లైక్ యష్మికి ఏం చెప్పింది అంటే మీరు 2 వీక్స్ ఒక ఒక మీ దగ్గర మీ ఒక క్లాన్ కి మీరు ఒక సూపర్వైజర్. సో సూపర్వైజర్ అంటే ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడ మంచిగా చెప్పాలో అక్కడ మంచిగా చెప్పాలి. కానీ మీరు మీ టీం మెంబర్స్ అందరూ కూడా మమ్మల్ని ఒక బానిసలా చూసారు, తెలిసి మమ్మల్ని ఏదో స్లేవ్ లాగా చూసారు తప్ప మీరేం మనుషుల్లా బిహేవ్ చేయలేదు. లైక్ 2 వీక్స్ చాలా మీ బిహేవియర్ చాలా డామినేటింగ్ గా ఉంది, చాలా కంట్రోలింగ్ గా ఉంది. సో ఇక్కడ నాకు మీ బిహేవియర్ నచ్చలేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డామినేటింగ్ బయాస్డ్ గా లేరు అంటే అందరినీ ఒకలాగా చూడలేదు. కొంతమంది మీకు ఫేవర్ గా ఉన్న వాళ్ళని ఫేవర్ గా చూసారు, మిగతా వాళ్ళని ఎలా చూడలేదు అనేది ఇది సీదా పాయింట్. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకొకటి అసలు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వినండి. పృథ్వీ గురించి ఈమె చెప్పిన మాటలకి పృథ్వీ దగ్గర ఆన్సర్ లేదు. ఎలా అంటే నీకు గెలవాలన్న స్పిరిట్ ఉంది కానీ అది ఎలా అయినా గెలవడం అనేది రాంగ్. మంచిగా గెలవాలి, గెలిచే విధానం నాకు నచ్చలేదు. లైక్ పక్కన వాళ్ళని తొక్కేసి గెలవాలి, అగ్రెషన్ లో కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నాయి. ఈవెన్ నాగార్జున గారు కూడా చెప్పారు, నువ్వు అగ్రెషన్ లో ఏమేమి మాట్లాడుతున్నావు నీకేం అర్థం కావట్లేదు అని. సో అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, బట్ ఆ మాటలు అయితే నాకు నచ్చలేదు. అండ్ సంచాలక్గా ఉన్నప్పుడు సంచాలక్ మీ క్లాన్ మెంబర్ అయినందుకు లైక్ ప్రేరణ గురించి ఆమెని తొక్కేసి ఆమె మాటలని కేర్ చేయకుండా నేను ఉంటాను అంతే అనడము, అవన్నీ అయితే నాకు నచ్చలేదు. ఆమె కరెక్ట్ గా చెప్పింది అంటే గెలవాలని కసి ఉండటం కరెక్టే, కాకపోతే గెలిచే విధానం ఒకటి ఉండిద్ది, ప్రాపర్ గా గెలవాలి. అంతేగాని ఎలా పడితే అలా గెలవాలి అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు గెలిచే విధానం నాకు నచ్చలేదు, పక్కన ఉన్న వాళ్ళని తొక్కేసి గెలవడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పింది. దీనికి ఏదో అదే వచ్చి రాని తెలుగులో మాట్లాడారు తప్ప, బట్ ఐ డోంట్ థింక్ సో. బట్ పృథ్వీ నామినేషన్ అయితే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ ఇక్కడ. అండ్ ఇంకొకటి విష్ణు వస్తుంది. విష్ణు అయితే ప్రేరణని డెఫినెట్లీ సంచాలక్గా ప్రేరణ అయితే ఫెయిల్. డెఫినెట్లీ వాళ్ళ వాళ్ళ క్లాన్ మెంబర్స్ గురించి మాట్లాడింది. వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఏం చెప్తే డెఫినెట్లీ ఆమె రాంగ్ డిసిషన్ తీసుకుంది కాబట్టి ఆమె ఫెయిల్. ఇంకొంచెం మ్యానిపులేషన్స్ కి గురైంది బాగా, కాకపోతే ఇంకొంచెం బ్రెయిన్ వాడి ఆడితే బాగుండేది. ఆమె చాలా ఇంటెలిజెంట్, ప్రేరణ ఈజ్ సో ఇంటెలిజెంట్, బట్ ఆమె ఎందుకో ఇలాగ వెళ్ళడం అయితే నాకైతే నచ్చలేదు. ఈవెన్ యష్మి లైక్ విష్ణుప్రియ యష్మిని కూడా ఈసారి ఈసారి నామినేషన్ లో పెట్టింది. ఎందుకంటే ఆమె బిహేవ్ చేసిన బిహేవియర్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఏమో తెలియదు కానీ అన్ఫైర్ గేమ్ లైక్ డివిజన్ గేమ్ నైనికా టీమ్ కి అన్ని వర్క్స్ ఇవ్వడం ఇది 100% ట్రూ. యష్మి అయితే అప్పుడు మనకు సెకండ్ వీక్ లో ఓన్లీ ఫుడ్ ప్రిపేర్ చేయడమే బేబక్క టీమ్ కి ఇచ్చింది, లైక్ నిఖిల్ టీమ్ కి ఇచ్చారు. రిమైనింగ్ అన్ని కూడా నైనికా టీమ్ కి ఇవ్వడం, టాస్క్లు అన్ని ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఆమె అన్ఫేర్ గా అనిపించింది. అది ఈవెన్ చూసే జనాలకి అందరికీ అలాగే అనిపించింది. సో ఈవెన్ మణికంఠ నామినేషన్స్ కూడా చాలా టఫ్ గా ఉన్నాయండి ఈసారి. మణికంఠ ఆల్సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంటెస్టెంట్. అతను మాట్లాడే మాటలు బాగుంటాయి. యష్మికి చెప్పాడు, నువ్వు నెగిటివ్ గా ఫస్ట్ వీక్ బయాస్డ్ గా సిచ్యువేషన్ ఎనలైజ్ చేయకుండా చేసావు అండ్ మైక్రో మేనేజర్ గా ఉన్నావు, అది కరెక్టే. యష్మి అయితే డెఫినెట్లీ వాళ్ళ క్లాన్ పెద్ద క్లాన్ అని వాళ్ళు చీఫ్ అయ్యారని చిన్న చిన్న వాటికి కూడా ఓకే. ఈవెన్ విష్ణు ప్రియ ఏమైనా తీస్తే పాల ప్యాకెట్ కట్టేసి ఇది పాల ప్యాకెట్ మనదేనా అని చూడడం, ఇవన్నీ చాలా లేకిగా ఉన్నాయి. సారీ టు యూజ్ దిస్ వర్డ్స్, బట్ నాకైతే అసలు నచ్చలేదు. ఆ విషయం చెప్తానమాట మణికంఠ. లైక్ నెగిటివ్ గా ఉన్నావు, ఫస్ట్ వీక్ నుంచి బయాస్ గా ఉన్నావు, మీ వాళ్ళకే కొంచెం చెప్పావు తప్ప రిమైనింగ్ వాళ్ళని అస్సలు కేర్ చేయలేదు. అండ్ ఇంకా చీఫ్ గా అస్సలు నువ్వు ఫెయిల్ అయ్యావు, అందుకే నాగార్జున గారు మన తీసేశారు అని చెప్పాడు. సో దానికి ఆమె ఏదో ఒకటి చెప్పుకుంటుంది, చీఫ్ గా నేను ఎలాగ ఉండాలి, నిన్ను సాటిస్ఫై చేయడానికి నేను ఇక్కడ రాలేదు అలా అనేటప్పుడు అతనికి లైక్ మణికంఠకి చాలా కోపం వస్తుందంట.
అప్పుడు గట్టిగా వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అంటాడు. బాగుంది కదా వర్డ్, వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ. ఓకే. ఈ యష్మి కూడా సేమ్ టిట్ ఫర్ టాట్ లాగా మణికంఠకి నామినేట్ చేసి యు ఆర్ ఫేక్, నువ్వు ఎమోషన్స్ తో ఆడుకున్నావు అది ఇది అని చెప్తుంది అనమాట. సో తర్వాత ఈవెన్ విష్ణు మణికంఠ పృథ్వీని కూడా నామినేట్ చేస్తారు. ద వే ఆఫ్ టాకింగ్ ట్యాంపర్డ్, ఇవన్నీ తెలుసు కదా ఫేక్ గేమ్స్ ఆడతారు వీరందరూ. ఈవెన్ లైక్ యష్మి అండ్ పృథ్వీ బోత్ ఆర్ సేమ్, లైక్ ఫేక్ గేమ్ ఆడము, ఎలా పడితే అలా మాట్లాడడం ఇవన్నీ కాబట్టి అందరూ వాళ్ళనే చేశారు. ప్రేరణ అయితే సీతాని అండ్ విష్ణుని చేసింది అనమాట. అసలు ఎంత సిల్లీ నామినేషన్స్ అంటే ఈ ప్రేరణ అవి, దీనికి ఒకసారి బ్రెయిన్ ఉండిందో లేదో, ఎమోషనల్ గా ఉండిద్దని సీతాని నామినేట్ చేసింది. 2 eggs ఎక్కువ తింది, 2 eggs తిన్నదని విష్ణుని నామినేట్ చేసింది. అసలు కంప్లీట్లీ జీరో ఈసారి. ఈ ఆదిత్య కూడా విష్ణుని నామినేట్ చేశారు బికాస్ అది వైట్ అండ్ బ్లాక్ వేసేటప్పుడు ఆదిత్య గారు మీరు ఇంకా జనాలతో కలవట్లేదని చెప్పినందుకు ఆ విష్ణుని నామినేట్ చేశారు. అండ్ మణికంఠని ఎమోషనల్ గా అయ్యా ఇది కరెక్ట్, ఆదిత్య రీజన్ ఇది కరెక్ట్. మణికంఠని మీరు ఎమోషనల్ గా డల్ గా ఉన్నప్పుడు నేను మీకు హెల్ప్ చేశాను, బట్ మీరు ఇక్కడ వచ్చి ఇప్పుడు మీరు అది మీరు ఇది అంటున్నారు అంటే మీరు నాతో చెప్పింది నేను హెల్ప్ చేసినందుకు నాతో చెప్పింది మీరు అని యాక్టింగ్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడతారు. సో ఇదైతే నేను 100% కన్సిడర్ చేస్తాను. నైనిక కూడా సోనియాని అని ప్రేరణని చేస్తుంది. సోనియా యు ఆర్ నాట్ స్ట్రాంగ్, యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ నౌ కంపేర్ టు లాస్ట్ 2 weeks. యా కరెక్ట్. సోనియా ఎందుకంటే ఫస్ట్ వీక్ లో జస్ట్ కొంచెం బత్తాయి తింటేనే లేకపోతే ఏమైనా చేస్తే అసలు మామూలు పాయింట్స్ తెలియదు సోనియా. బట్ ఇప్పుడు లాస్ట్ 2 weeks నుంచి కొంచెం డల్ అవుతుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, బిగ్ బాస్ బజ్ లో చాలా ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు. లైక్ ఎవరు బిగ్ బాస్ బజ్ లో చాలా ఇంపార్టెంట్ మాట చెప్పారు. సోనియా, పృథ్వీ యాజ్ వెల్ as నిఖిల్, వీళ్ళ ముగ్గురు మధ్యలో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఆమె డల్ గా ఉంటుంది బికాస్ షీ హాస్ సంబడి ఎల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్, వాళ్ళని హౌస్ లో చూసుకుంటుంది అన్నట్టు చెప్పారనమాట శేఖర్ భాష గారు. బట్ అది నిజమో కాదో మనం ఒక అమ్మాయి మీద అలా చెప్పడం రాంగ్ కానీ, బట్ అలా జరుగుతుంది, వాళ్ళు ఏదో కింద మీద పడుతున్నారని చెప్పారనమాట. ఇంకోటి ప్రేరణ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పారు. సో అది కూడా రైటే. అండ్ యష్మి మణికంఠని నామినేట్ చేస్తుంది. రీజన్స్ ఏంటంటే యూ బ్రోక్ మై హార్ట్, యు ఆర్ వెరీ వెరీ డేంజరస్ టు దిస్ గేమ్, సో దట్స్ వై ఐ డోంట్ వాంట్ యూ టు కంటిన్యూ ఇన్ దిస్ గేమ్. యా నేను ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ నిన్ను డెఫినెట్లీ నామినేట్ చేస్తాను అంటే అప్పుడు మణికంఠ అంట ఎస్ నాకు తెలుసు, అండ్ యు ఆర్ అ వీక్ కంటెస్టెంట్స్, ఫిజికలీ యు ఆర్ వీక్ కంటెస్టెంట్స్ అంటాడు. కాబట్టి మెంటలీ హీఈస్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఓకే. అండ్ నైనికాని కూడా చెఫ్ గా ఇద్దరం ఫెయిల్ అయ్యాము, చెఫ్ గా మేనేజ్మెంట్ చేయలేదు, అండ్ నువ్వు జనాల లైక్ జనాల గురించి మీ క్లాన్ మెంబర్స్ నుంచి నువ్వు ఏమి నేను చేసింది కరెక్టా రాంగా అని ఏం అడగలేదు, అండ్ నువ్వు కొంచెం భయంగా ఉన్నావు అనిపించింది అని చెప్పింది. అది నిజమే, నైనిక క్లాన్ ని మెయింటైన్ చేసే రేంజ్ లో ఉంది అని అయితే నేను అనుకోవడం లేదు. ఆమె ఫిజికల్ గా చాలా ఫిట్టే కాకపోతే ఆమె ఇంకా మెచ్యూరిటీ రాలేదు. సో అది. అండ్ యాక్చువల్లీ నబీల్ ఇక్కడ చాలా చాలా గట్టిగా మాట్లాడతారు అనమాట. ఈవెన్ మనం ప్రోమోలో చూస్తాం కదా, ఫస్ట్ యష్మిని నామినేట్ చేస్తారు బికాస్ యాజ్ ఎ చీఫ్ గా యష్మి ఫెయిల్ అయింది. అండ్ అప్పుడు సాక్స్ ఇష్యూ జరిగినప్పుడు ఆమె చీఫ్ అండ్ ఆపోజిట్ టీం మెంబర్ కాబట్టి ఆమె చీఫ్ ఎంత జాగ్రత్తగా ఉండలేని ఆల్రెడీ ఇది వీడియోలు చెప్పాను, మీరు కావాలంటే వీడియోలు చూడండి. అసలు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఆ బ్లూ లైన్ క్రాస్ చేసి రావడమే. సో అది నబీల్ చెప్తాడు అనమాట. చాలా మంచి పాయింట్స్ చెప్పాడు. అండ్ ఇంకోటి ప్రేరణ గురించి, నేను మాట్లాడుతుంటే నువ్వు నాయిస్ చేసి యు ఆర్ అవుట్ అన్నావు కానీ ఆ గేమ్ లో ఉన్న ఒక పర్సన్ కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. నువ్వు రాంగ్ డిసిషన్ తీసుకున్నావు యాజ్ సంచాలకుగా, నువ్వు ఫెయిల్ కాబట్టి నువ్వు అందుకే నేను అందుకే నీకు నామినేట్ చేస్తున్నాను ప్రేరణ. నువ్వు గట్టిగా మాట్లాడితే పాయింట్ రైట్ అనుకుంటే నేను నీకన్నా ఎక్కువ ఐ కెన్ మేక్ మోర్ నైస్ దాన్ యూ అని 2-3 times అంటాడు. సో నిజంగా నాకు పాయింట్ నచ్చింది నబీల్. అండ్ ఆదిత్య గారు సీతాని నామినేట్ చేస్తారు. యు ఆర్ టూ వీక్ ఫర్ దిస్ గేమ్ యాజ్ ఎమోషనల్, క్లారిటీ ఆఫ్ వర్క్స్ ఏదో ఇది నాకైతే అసలు అర్థం కాల. అండ్ నైనికాని నామినేట్ చేస్తారు. చీఫ్ గా ఫెయిల్డ్, ప్లేట్స్ వాష్ చేయడం ఇవన్నీ చాలా సిల్లీ అండి అసలు. సోనియా కూడా
నైనికాని అండ్ యష్మిని ఇస్తుందన్నమాట. చీఫ్ గా ఫెయిల్ అయ్యారు, ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నావు, ఫిజికలీ స్ట్రాంగ్ బట్ మెంటలీ వీక్, ఆల్రెడీ చెప్పాను కదా. సో అండ్ ఈవెన్ యష్మికి కూడా ఇప్పుడు సోనియాకి యష్మికి గొడవలు జరుగుతాయి. లాస్ట్ వీక్ వరకు సోనియా యష్మి ఒకే క్లాన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా రాసుకుని చూసుకుని తిరిగారు కాబట్టి ఇప్పుడు యష్మికి కూడా నువ్వు నేనే రాజమాత లాగా నువ్వు చాలా ఇదిగా ఉన్నావు, నీ వల్లే మేము అందరము కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయాల్సి వచ్చింది, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు బాగా జనాల్ని, నువ్వు అనుకున్నట్టే మేము మాట్లాడాలి లేకపోతే నువ్వు ఏం మాట్లాడవు, అలాగా యష్మి కూడా పాయింట్ చెప్పింది అనమాట. బట్ అంత రసవత్తరంగా ఏం సాగలేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు క్లాన్ మెంబర్స్ లో సారీ టూ టూ క్లాన్స్ ఉన్నాయి. ఒకటేమో నిఖిల్ అండ్ సెకండ్ అభయ్. సో వీళ్ళిద్దరు డిసైడ్ చేసిన ఒకళ్ళు ఎలిమినేషన్ సారీ నామినేషన్స్ లోకి వెళ్ళాలి అంటే ఇంకా అభయ్ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి అభయ్ నేను ఉంటానని చెప్పారు. సో టోటల్ గా ప్రేరణ, నైనిక, పృథ్వీ, విష్ణు, మణి, యష్మి, సీత అండ్ అభయ్ ఉన్నారు. బట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మళ్ళీ రాని వాళ్ళు ఎవరు అంటే ఆదిత్య ఓం గారు. అసలు అతను ఏం ఆడట్లేదు, అతను ఏం చేయట్లేదు, ఏదో ఒక రకంగా ఉంటున్నాడు. బట్ కొంచెం బిగ్ బాస్ హౌస్ మళ్ళీ రసవత్తరంగా సాగాలి అంటే ఒకటైతే జరగాలి, ఉన్న వాళ్ళే గట్టిగా కొంచెం మంచిగా 2 గ్రూప్స్ డివైడ్ అయ్యి గట్టిగా ఆడాలి. లేదు అంటే కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయట నుంచి వైల్డ్ కార్డ్ ద్వారా రావాలి. అప్పుడే ఆ హౌస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లేకపోతే అంత ఇంట్రెస్టింగ్ గా ఏం ఉండట్లేదు. సో ఉన్న వాళ్ళే కొంచెం గట్టిగా ఆడితే మంచిగా ఉంటుంది. అండ్ ఈవెన్ బయట నుంచి కూడా వెళ్తే బాగుంటుంది. కొంచెం ఈసారైనా కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్ వస్తే బాగుంటుంది. సో ఇది నా ఒపీనియన్. మీకైతే ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకా కొంచెం అప్డేట్స్ డిస్కస్ చేసుకుందాము. సో స్టే ట్యూన్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.